డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కావచ్చు, డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, అదేవిధంగా మీకు షార్ట్ నోట్స్ కావచ్చు, బిట్స్ వైజ్ నోట్స్, పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, అవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు లింకప్ టాపిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని కూడా నేను షేర్ చేశాను. అదేవిధంగా ఆ యొక్క వీడియో మన యొక్క యూట్యూబ్లో కూడా ఉంది. మీకు ఈ యొక్క పీడిఎఫ్లు అన్నీ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఇక మనము లైవ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి ప్రశ్న ఒకసారి చూడండి. నేను క్వశ్చన్ అండ్ ఆప్షన్ చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దానికంటే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోస్ని ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్ చేసి మీ యొక్క మిత్రులకు, మీకు తెలిసినటువంటి గ్రూప్స్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్గా ఫస్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, స్త్రీ విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలో ఈ ఆర్టికల్లో పేర్కొంది. ఆప్షన్ 1 ఆర్టికల్ 16(4), ఆప్షన్ 2 ఆర్టికల్ 21A, ఆప్షన్ 3 ఆర్టికల్ 15(1), ఆప్షన్ 4 ఆర్టికల్ 15(3). మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఇక్కడ సరైన సమాధానం వచ్చేసరికి స్త్రీ విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(3) ఆర్టికల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక్కడ మనకు ఆర్టికల్ చూడండి, 21A అంటే మనకు తెలుసు 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యా హక్కు అనేది కల్పించడం అనేది జరిగింది. అది 21Aలో ఉంది, మనకు తెలిసినటువంటిది అది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 16(4) ఒకసారి చూసుకున్నట్లయితే దీని ప్రకారము ప్రభుత్వము ఏం చేసిందంటే ఉద్యోగాలలో వెనుకబడిన వర్గాల కోసం రిజర్వేషన్ల గురించి పేర్కొన్నటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16(4). ఇక మనము నెక్స్ట్ ఒకసారి చూసుకున్న ఆర్టికల్ 15(1) మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది ఏమంటుందంటే ఆర్టికల్ 15(1) రాజ్యం అనేది లింగ వివక్ష చూపించరాదు అనేది, ప్రదర్శించరాదు అనేది ఆర్టికల్ 15(1) అనేది చెప్తుంది. ఇక మనము 15(3) అయితే ఆ స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 15(3). సో ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నాలు అయితే చేయండి. మనకు డిఎస్సిలో దాదాపుగా ఆర్టికల్స్ మీద క్వశ్చన్ అనేది ఒకటి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రెండవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే, నెక్స్ట్ మనము మూడవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే రెండవ ప్రశ్న, మూల్యాంకనం అనేది విద్యార్థుల సాధనే కాదు ఉపాధ్యాయుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుందని సూచించింది ఎవరు? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఎన్ఈపి 2020, ఆప్షన్ 2 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 3 ఎన్ఈపి 2009, ఆప్షన్ 4 ఆర్టీఈ 2009. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు దీంట్లో సరైన సమాధానం వచ్చేసరికి మూల్యాంకనం అనేది విద్యార్థుల సాధనే కాదు ఉపాధ్యాయుల పనితీరుపై కూడా ఆధారపడి ఉంటుందని ఎన్సిఎఫ్ 2005 చెప్పడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము మూడవ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఇది కొద్దిగా పెద్దగా ఉంది, స్క్రీన్ మీద మొత్తం రావట్లేదు. ఫస్ట్ అయితే మనము జతపరచాల్సింది అయితే ఉంటుంది. దీంట్లో లిస్ట్ 1, లిస్ట్ 2లో మనకు ప్రశ్నలు అనేటివి ఉన్నాయి. ఒకసారి మనం వాటిని చూద్దాము. లిస్ట్ 1లో ఉన్న అంశాలు ఏంటి, లిస్ట్ 2లో ఉంటాయండి. ఫస్ట్ చూడండి, లిస్ట్ 1లో మనకు ఆర్టికల్ 15 ఉంది, దానికి ఎదురుగా మనకు అంటరానితనం నిర్మూలన అని ఉంది. మనకు బిలో ఏమో ఆప్షన్ బిలో, దానికి ఎదురుగా ఆప్షన్ బిలో ఆర్టికల్ 330 ఉంది, దానికి ఎదురుగా ఎస్సీ ఎస్టీ పిల్లలను రక్షించడము. ఆప్షన్ సి చూడండి, ఆర్టికల్ 46 ఉంది, దానికి ఎదురుగా లిస్ట్ 2లో మనకు మతము, జాతి, కులము, అదేవిధంగా లింగం, పుట్టిన ప్రాంతాల ఆధారంగా వివక్ష చూపడానికి నిషేధించడము. ఆర్టికల్ 17 ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్టికల్ 17 దానికి ఎదురుగా లిస్ట్ 2లో 4లో మనకు లోక్సభలో ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్లు కల్పించడం. ఇవి ఆర్టికల్స్, దానికి ఎదురుగా ఉన్నటువంటి అంశాలు. మీరు సరైన జతని దీంట్లో మనము జతపరచాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు జతపరిచే ప్రయత్నం అయితే చేయండి. సో ఆప్షన్స్ కింద ఉన్నాయి, అవి షో చేయడం లేదు. నేను ఒకసారి ఆప్షన్ కూడా మీకు చదివే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1 వచ్చేసరికి A2 B4 C3 D1, ఆప్షన్ 2 వచ్చేసరికి A3 B1 C2 D4, ఆప్షన్ 3 వచ్చేసరికి A2 B1 C3 D4, ఆప్షన్ 4 వచ్చేసరికి A3 B4 C2 D1. ఈ యొక్క ఆప్షన్లు అయితే ఉన్నాయి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి.
దీంట్లో మనకు సరైన సమాధానం మనము చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ మనకు ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే మతము, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రాంతాల ఆధారంగా వివక్ష చూపడాన్ని నిషేధించడం అనేది జరిగింది. సో ఆర్టికల్ 15. సో A3. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 330 ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇది ఏం చెప్తుందంటే ఆర్టికల్ 330 లోక్సభలో ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్తుంది. సో బి అనేది 4 అవుతుంది. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలను రక్షించడం అనేది ఆర్టికల్ 46 చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే అంటరానితనం నిర్మూలన గురించి ఆర్టికల్ 17లో ఉంది. రైట్, ఇక్కడ మనకు ఏ అనేది 4 అవుతుంది. అదేవిధంగా సారీ ఏ అనేది 4, బి అనేది మనకు సారీ ఏ అనేది 3 అవుతుంది, బి అనేది ఏమో 4 అవుతుంది, నెక్స్ట్ సి అనేది 2 అవుతుంది, మనకు డి అనేది 1 అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్లో 3, 4, 2, 1 ఉన్న ఆప్షన్ మనకు సరైన సమాధానము అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 3, 4, 2, 1 ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు 4వ ప్రశ్న ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. మిత్రమా పెద్ద లాంగ్ క్వశ్చన్ ఉంది, అంటే క్వశ్చన్ కొద్దిగా జతపరచడం వల్ల పెద్దగా ఉంది. సో మీరు దాని యొక్క ఆన్సర్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఆర్టికల్కి సంబంధించి. నెక్స్ట్ విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో పొందుపరిచారు? ఆప్షన్ 1 86వ రాజ్యాంగ సవరణ 2022, ఆప్షన్ 2 85వ రాజ్యాంగ సవరణ 2001, ఆప్షన్ 3 85వ రాజ్యాంగ సవరణ 2002, ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ 2001. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. విద్యను ప్రాథమిక హక్కుగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో పొందుపరిచారంటే మనకు 86వ రాజ్యాంగ సవరణ 2002 సంవత్సరంలో పొందుపరచడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5వ ప్రశ్న గమనించినట్లయితే జతపరచుడు ఉంది. చూడండి, ఏకధ్రువ ప్రక్రియ దానికి ఎదురుగా జాన్ ఆడమ్స్, ద్విధ్రువ ప్రక్రియ దానికి ఎదురుగా అతి పురాతనమైనది, ఆప్షన్ 3 త్రిధ్రువ ప్రక్రియ దానికి ఎదురుగా సిఎం ఉంది జాన్ డ్యూయి. సో మీరు సరైన జతని మీరైతే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్ 1 చూడండి, 1A 2B 3C, ఆప్షన్ 2లో 1B 2A 3C, ఆప్షన్ 3లో 1A 2C 3A, 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, ఒకసారి మనము సరైన సమాధానాన్ని అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకధ్రువ ప్రక్రియ అనేది అతి పురాతనమైనటువంటిది. ఏకధ్రువ ప్రక్రియ అతి పురాతనమైనటువంటిది ఏకధ్రువ ప్రక్రియ, బి అవుతుంది 1. ఇక ద్విధ్రువ ప్రక్రియ అంటే జాన్ ఆడమ్స్. రైట్, మనకు త్రిధ్రువ ప్రక్రియ అంటే జాన్ డ్యూయి. సో మనకు ఏ ఏమో 1 ఏమో బి అవుతుంది, 2 ఏమో ఏ అవుతుంది, 3 ఏమో సి అవుతుంది. బిఏసి ఎక్కడ ఉంది? ఆప్షన్ 2. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనకు 6వ ప్రశ్న చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఇంజిన్ను తయారు చేసింది ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ బాబేజీ, ఆప్షన్ 2 విలియం ఆట్రాడ్, ఆప్షన్ 3 బెరాన్ గాడ్ ప్రీడ్, ఆప్షన్ 4 పాస్కల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఈ డిఫెన్స్ ఇంజిన్ను తయారు చేసిన వ్యక్తి చార్లెస్ బాబేజీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకు జతపరిచే క్వశ్చన్ ఉంది. 7వ ప్రశ్న ఒకసారి మీరు లిస్ట్ 1 లిస్ట్ 2లో ఉన్నటువంటి అంశాలను నేను చదువుతాను, వినండి. చూడండి, ఆప్షన్ ఏలో మనకు శాంతినికేతన్ ఉంది లిస్ట్ 1లో, లిస్ట్ 2లో ప్రాతిపాదిక విద్య, అదే లిస్ట్ 1లో సిఎం అభినవ మనువు, డిఎం ఆధ్యాత్మిక విద్య. లిస్ట్ 2లో చూసుకున్నట్లయితే జిడ్డు కృష్ణమూర్తి, అంబేద్కర్, ఎంకే గాంధీ, టాగోర్, అదేవిధంగా వివేకానంద. మీరు మీ యొక్క సరైన సమాధానం కామెంట్ చేయండి. ఆప్షన్లు ఉన్నాయి చూడండి కింద. ఒకటేమో A4 B3 C2 D5, ఆప్షన్ 2 ఏమో A4 B3 C2 D1, ఆప్షన్ 3 ఏమో A4 B5 C3 D2, ఆప్షన్ 4 ఒకసారి చూడండి A5 B3 C4 D1. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ అయితే చేయండి. రైట్, ఒకసారి మనము సరైన సమాధానాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే శాంతినికేతన్ అనే దాన్ని మనకు ఎవరు ఏర్పాటు చేశారంటే టాగోర్. నెక్స్ట్ మనకు ప్రాతిపాదిక విద్య అయితే మనకు తెలుసు ఎంకే గాంధీ, మహాత్మా గాంధీ. నెక్స్ట్ మనకు అభినవ మనువు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
నెక్స్ట్ ఆధ్యాత్మిక విద్య అంటే జిడ్డు కృష్ణమూర్తి. సో ఏ ఏమో 4, A4, బి ఏమో 3, సి ఏమో 2, డి ఏమో 1, సారీ డి ఏమో 5. ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చూడండి. ఏ ఏమో 4, ఏ ఏమో 4 టాగోర్, ప్రాతిపాదిక విద్య ఏమో బి ఏమో 3, అభినవ మనువు ఏమో అంబేద్కర్ 2, అదేవిధంగా ఆధ్యాత్మిక విద్య ఏమో వివేకానంద, స్వామి వివేకానంద ఆధ్యాత్మిక విద్య. సో ఆధ్యాత్మిక విద్య దైవత్వం వస్తే మనం వివేకానంద అని గుర్తుపెట్టుకోవాలని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే A4, B3, C2, D5. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది. సో జిడ్డి కృష్ణమూర్తికి సంబంధించిన అంశం దీనిలో లేదు. నెక్స్ట్ మనము 8వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే ఓకేర్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ అరబిక్ భాషా పదము, లాటిన్ భాషా పదము, గ్రీకు భాషా పదము, ఆంగ్ల భాషా పదం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఓకేర్ అనేది ఏ భాషా పదం అవుతుందంటే లాటిన్ భాషా పదం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము 9వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే పోక్సో చట్టము 2012 దీనికి సంబంధించింది అని అడిగారు. ఆప్షన్ 1 సాంస్కృతిక నేరాల నుండి పిల్లల రక్షణ, ఆప్షన్ 2 సాంఘిక నేరాల నుండి పిల్లల రక్షణ, ఆప్షన్ 3 లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ, ఆప్షన్ 4 పిల్లలు బడి మానివేయట నుండి రక్షణ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 3 అవుతుంది. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించడం అనేది పోక్సో చట్టం 2012 దానికి సంబంధించి అయితే ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10వ ప్రశ్న ఒకసారి మనము గమనించినట్లయితే వీటిలో ఎన్సిటిఈ నూతనంగా గుర్తించిన కార్యక్రమం ఏది? ఆప్షన్ 1 బాలల హక్కులు మరియు ఎలిమెంటరీ విద్యలో బ్యాచిలర్ డిగ్రీ, ఆప్షన్ 2 మానవ హక్కుల అధ్యయనంలో ఒక కొత్త రంగమైన మానవ హక్కుల ఒడంబడికలో మాస్టర్స్ డిగ్రీ, నెక్స్ట్ ఆప్షన్ 3 ఒకసారి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమము, ఆప్షన్ 4 టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ స్టడీలో డిప్లొమా. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఎన్సిటిఈ వాళ్ళు నూతనంగా గుర్తించిన కార్యక్రమం ఏది అంటే పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్య ఆరంభ విద్యా కార్యక్రమాన్ని వారు గుర్తించినటువంటి అంటే నూతనంగా చేసినటువంటి కార్యక్రమం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనం నెక్స్ట్ 11వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే వ్యక్తి తన జీవిత మనుగడలు జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏది అని అడుగుతున్నారు. చూడండి, జననం నుండి మరణం వరకు కొనసాగే విద్య ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 చూడండి ప్రత్యక్ష విద్య, ఆప్షన్ 2 నియత విద్య, ఆప్షన్ 3 యాదృచ్ఛిక విద్య, ఆప్షన్ 4 సామాజిక విద్య. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనం ఇక్కడ 11వ ప్రశ్న ఒకసారి మనము గమనించినట్లయితే సో వ్యక్తి తన జీవిత మనుగడ జననం నుంచి అదేవిధంగా మరణం వరకు కొనసాగే విద్య ఏది అంటే ఇక్కడ మనకు ఆప్షన్ 3లో మనకు అనియత విద్య అని రావాలి. సో అనియత విద్య ఈజ్ ద సరైన సమాధానం అనేది అవుతుంది. అనియత విద్య అంటే నిరంతర విద్య. నిరంతర విద్య అనేది జీవితాంతం అభ్యసనం అనేది కొనసాగించవచ్చు. కాబట్టి ఇది జీవితం నుంచి మరణం వరకు ఇది ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మనకు సరైన సమాధానము అనియత విద్య అవుతుంది. అనియత విద్య అంటే జీవితాంతం కొనసాగే ప్రక్రియగా మనము అనియత విద్య అని అనియత విద్య లేదా నిరంతర విద్య అని చెప్పుకుంటాం. సో ప్రత్యక్ష విద్య అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. అదేవిధంగా నియత విద్య అంటే ఒకసారి మనము నియత విద్యలోకి మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి వస్తాయంటే గ్రంథాలయాలు, విశ్వవిద్యాలయాలు, విజ్ఞాన యాత్రలు ఇవన్నీ మనకు నియత విద్యలోకి వస్తాయి. సో నియత విద్యని మనం కృత్రిమ విద్య అని కూడా అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రంథాలయాలు అనేవి నియత విద్యలోకి రావడం అనేది జరుగుతుంది. సో మీరు అటు ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక మనము 12వ ప్రశ్నలోకి అయితే వెళ్దాం. నెక్స్ట్ 12వ ప్రశ్న మన దేశంలో ఈ ఆర్టికల్ను అనుసరించి ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకే చెందుతుంది అని చెప్పినటువంటి ఆర్టికల్ ఇది. ఆప్షన్ 1 ఆర్టికల్ 350A, ఆప్షన్ 2 ఆర్టికల్ 343A, ఆప్షన్ 2 ఆర్టికల్ 243G, ఆప్షన్ 4 ఆర్టికల్ 243H. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆర్టికల్ 243G అనేది మనకు మన దేశంలో
ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకే చెందుతుందని చెప్పినటువంటి ఆర్టికల్ 243G అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. ఒకసారి మనము ఆర్టికల్ 350A ఏం చెప్తుంది అంటే మాతృభాషలో విద్యను అందించాలని చెప్పినటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 350A అనేది ప్రాథమిక విద్య అనేది మాతృభాషలో ఉండాలని చెప్పినటువంటి ఆర్టికల్ మనకు 350A. నెక్స్ట్ 343 ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మనము గమనించినట్లయితే 243G అనేది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం చేయడం జరిగిందంటే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 243Gని మనము ప్రాథమిక విద్య అనేది స్థానిక సంస్థలకు చెందుతుంది. ఏ రాజ్యాంగ సవరణలు అంటే 73, 74 అది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 243G దాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 350A ఏం చెప్తుందంటే మాతృభాషలో విద్యను అందించాలని చెప్తుంది ఆర్టికల్ 350A. నెక్స్ట్ 13వ ప్రశ్న, ప్రస్తుత భారత రాజ్యాంగంలో విద్యా హక్కును సూచించే ఆర్టికల్ ఏది? ఆప్షన్ 1 21 ఆర్టికల్, ఆప్షన్ 2 45 ఆర్టికల్, ఆప్షన్ 3 ఆర్టికల్ 21A, ఆప్షన్ 4 ఆర్టికల్ 46. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు అందరికీ తెలిసినటువంటి విషయం విద్యా హక్కును సూచించే ఆర్టికల్ మనకు ఆర్టికల్ 21A అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనము ఆర్టికల్ 45 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 45 ఒకసారి గమనించినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉన్నత నిర్బంధ విద్య, ఇది ఉన్నత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. అదేవిధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని కూడా అందించాలని చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 45. రైట్, సరే ఆర్టికల్ 46ని మనము గమనించినట్లయితే ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పిల్లలకి దోపిడీ నుండి రక్షణ కల్పించి మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది ఆర్టికల్ 46. నెక్స్ట్ 14వ ప్రశ్న, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు? ఆప్షన్ 1 చట్టబద్ధమైన నియమాల, ఆప్షన్ 2 ప్రాథమిక విధుల, ఆప్షన్ 3 ప్రాథమిక హక్కుల, ఆప్షన్ 4 ఆదేశిక సూత్రాలు. ఇక్కడ చూడండి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని ప్రారంభంలో మొదట, ఇది గుర్తుపెట్టుకోండి, మొదట ఏ రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు ప్రారంభంలో. సో ఈ యొక్క సమాధానాన్ని కామెంట్ అయితే చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 4 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆదేశిక సూత్రాలలో ప్రారంభంలో ఈ మన ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ సిఆర్సి అనగా దాని యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఆప్షన్ 1 చైల్డ్ రైట్ కన్వెన్షన్, ఆప్షన్ 2 కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ చైల్డ్, ఆప్షన్ 3 కాన్ఫరెన్స్ ఆఫ్ ద చైల్డ్ రైట్, ఆప్షన్ 4 చైల్డ్ రైట్ కమిషన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ 2 అవుతుంది. కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ చైల్డ్ అనేది సిఆర్సి యొక్క ఫుల్ ఫామ్ అవుతుంది, కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ చైల్డ్. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 16వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే బాలల హక్కుల ఒడంబడిక సూచించిన 4 హక్కులలో సరికాని దానిని గుర్తించమని చెప్తున్నాడు. సరికానిది అడుగుతున్నాడు. ఆప్షన్ 1 చూడండి మనుగడ హక్కు, ఆప్షన్ 2 విద్యా హక్కు, ఆప్షన్ 3 భాగస్వామ్య హక్కు, ఆప్షన్ 4 రక్షణ హక్కు. బాలల హక్కుల యొక్క దాంట్లో 4 సరికాని దానిని మీరు గుర్తించండి. దీంట్లో మనకు సరైన సమాధానం వచ్చేసరికి సరికానిది ఏదవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది. విద్యా హక్కు అనేది బాలల హక్కుల ఒడంబడిక సూచించిన 4 హక్కులలో లేదు. ఇక మనం ఇక్కడ 17వ ప్రశ్న ఒకసారి మనము గమనించినట్లయితే ఎన్సిపిసిఆర్ వారు COVID-19 బాధిత పిల్లలకు మానసిక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కల్పించుటకు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ ఏది? ఆప్షన్ 1 చూడండి 1800 121 2830, ఆప్షన్ 2 చూడండి 1800 121 3830, ఆప్షన్ 3 1800 121 2820, ఆప్షన్ 4 1800 19
882820. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ కోవిడ్-19 బాధిత పిల్లలకు మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ ఏది అంటే 1800 సో, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఎన్‌సీపీసీఆర్ వారు ఈ యొక్క హెల్ప్‌లైన్‌ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 19వ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి బాలల సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ 1 1979, ఆప్షన్ 2 1969, ఆప్షన్ 3 1959, ఆప్షన్ 3 1989. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఐక్యరాజ్య సమితి అనేది 1979ని బాలల సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. సో, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్, 1979. నెక్స్ట్ 19వ ప్రశ్న ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. బాలల హక్కుల ఒడంబడిక మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? బాలల హక్కుల ఒడంబడిక మీద భారతదేశం ఎప్పుడు సంతకం? ఇక్కడ మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే 1992 డిసెంబర్ 11, ఆప్షన్ 2 1989 డిసెంబర్ 12, ఆప్షన్ 3 1991 డిసెంబర్ 11, ఆప్షన్ 4 1990 డిసెంబర్ 11. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. బాలల హక్కుల ఒడంబడిక మీద భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది? రైట్, మనకు సరైన సమాధానం వచ్చేసరికి 1992 డిసెంబర్ 11న సంతకం అనేది చేయడం జరిగింది ఇండియా. 1992 డిసెంబర్ 11. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20వ ప్రశ్న చూసుకున్నట్లయితే, మన దేశంలో బాలల హక్కుల వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు, ఆప్షన్ 2 నవంబర్ 10 నుంచి నవంబర్ 20 వరకు, ఆప్షన్ 3 జూన్ 12 నుంచి జూన్ 20 వరకు, ఆప్షన్ 4 జనవరి 15 నుంచి జనవరి 25 వరకు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు బాలల హక్కుల వారోత్సవాల్ని నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. సో, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 21వ ప్రశ్న ఒకసారి గమనించినట్లయితే, క్రింది వాణిలో సరైనవి గుర్తించమన్నారు. ఆప్షన్ 1 విద్యా హక్కు చట్టాన్ని 2009 జూలై 2న కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. ఆప్షన్ 2 ఈ చట్టాన్ని 2009 జూలై 20న రాజ్యసభ ఆమోదించింది. ఆప్షన్ 3 ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 4న లోక్సభ ఆమోదించింది. ఆప్షన్ 4 ఈ చట్టాన్ని 2009 ఆగస్టు 20న భారత రాష్ట్రపతి ఆమోదించారు. ఆప్షన్ 1 చూడండి, 1, 2, 3, 4, ఆప్షన్ 2 1, 2, 3, ఆప్షన్ 3 2, 3, 1, ఆప్షన్ 4 1, 2. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ మనకు క్రింది వారిలో సరైనవి అంటే ఇవన్నీ సరైనవే. సో, ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. 1, 2, 3, 4 ఇవన్నీ సరైనవి. వీటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక్కడ ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి లెంతీ క్వశ్చన్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు డిఎస్సి వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్లో. కాబట్టి ఇంత లెంతీ క్వశ్చన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయినా మనము డిఎస్సి లెవెల్ కాబట్టి కొద్దిగా డిఫికల్టీ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొద్దిగా ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి తీసుకోవడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టం 2009ని అనుసరించి కింది వానిలో సరైన జతను గుర్తించమన్నారు. విద్యా హక్కు, నెక్స్ట్ స్థానిక ప్రభుత్వ నిధులు, వయసుకు తగ్గ తరగతి, పూర్వ ప్రాథమిక విద్య. పక్కకు లిస్ట్ 2లో మనకు సెక్షన్ ఇచ్చారు. సెక్షన్ 4, సెక్షన్ 3, ఇక్కడ ప్రింట్ పడలేదు, సెక్షన్ 9, సెక్షన్ 11. సో, ఇవి మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్. మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వలేదు నేను. సో, దీంట్లో మీరు సరైన సమాధానాన్ని జత చేసే ప్రయత్నం అయితే చేయండి. నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విద్యా హక్కు అనేది ఏ సెక్షన్లో ఉంది? మన ఆర్టీఈలో ఏ సెక్షన్లో ఉందంటే విద్యా హక్కుకు సంబంధించి మనకు సెక్షన్ 3లో ఉంది. సో, ఆప్షన్ 2. నెక్స్ట్ స్థానిక ప్రభుత్వ నిధులకు సంబంధించి మనకు ఏడ ఉందంటే ఈ యొక్క సెక్షన్ ఏ సెక్షన్లో చెప్తుందంటే మనకు సెక్షన్ 9లో మనకు ఈ స్థానిక ప్రభుత్వ నిధులకు సంబంధించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా వయసుకు తగ్గ తరగతి, ఈ వయసుకు తగ్గ తరగతి సెక్షన్ 4లో చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్య, ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది దేంట్లో చెప్పబడుతుందంటే సెక్షన్ 4లో చెప్పబడుతుంది. సో, సెక్షన్ 11లో పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్పబడింది. సో, సెక్షన్ 9లో ఏమో
స్థానిక ప్రభుత్వ నిధులకు సంబంధించి ఉంది. అదేవిధంగా విద్యా హక్కు, విద్యా హక్కుకు సంబంధించి మనకు సెక్షన్ 3లో పేర్కొనడం జరిగింది. వయసుకు తగ్గ తరగతికి సంబంధించి సెక్షన్ 4లో పేర్కొనడం జరిగింది. పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి సెక్షన్ 11లో మనకు చెప్పడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మొట్టమొదటి కంప్యూటర్గా ఏ పరికరంను భావిస్తారు? ఆప్షన్ 1 నేపియర్, ఆప్షన్ 2 అబాకస్, ఆప్షన్ 3 పాస్కల్స్, ఆప్షన్ 4 స్లీప్ రూల్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు మొట్టమొదటి కంప్యూటర్గా అబాకస్ పరికరంను భావించడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి అనగా దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఇక్కడ చూసుకున్నట్టు అబ్రివేషన్. దీని అబ్రివేషన్ చూడండి. రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ ఆప్షన్ 1, ఆప్షన్ 2 రైట్ ఆఫ్ ప్రాసెస్ విత్ డిసబిలిటీ, ఆప్షన్ 3 రైట్ ఆఫ్ పర్సన్స్ వితౌట్ డిసబిలిటీ, ఆప్షన్ 4 రైట్ ఆఫ్ ప్రోగ్రెసెస్ విత్ డిసేబిలిటీ. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ. సో పీడబ్ల్యూ అంటే పర్సన్స్ విత్ డిసేబిలిటీ అని ఉంటుంది. ఆర్పీడబ్ల్యూ అంటే రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము 25వ ప్రశ్న ఒకసారి చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సమ్మిళిత విద్యా లక్షణం కానిది అడిగారు. ఆప్షన్ 1 విభిన్న అవసరాలను గుర్తించడం, ఆప్షన్ 2 విభిన్న అవసరాలు గల పిల్లల లక్ష్యాన్ని సాధించడము, ఆప్షన్ 3 సాధారణ పిల్లల లక్ష్యాన్ని సాధించడం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కానిది అడిగారు, జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. రైట్, ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సాధారణ పిల్లల లక్ష్యాన్ని సాధించడం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అది సమ్మిళిత విద్యా లక్షణం కాదు. రైట్, మనము 26వ ప్రశ్న చూసినట్లయితే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలలో విద్యను అందించడానికి ఏమంటారు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాల విద్యను అందించడాన్ని ఏమంటారు? సో ఆప్షన్ 1 ఆప్షన్ ఏ సమ్మిళిత విద్య, ఆప్షన్ బి సహిత విద్య, ఆప్షన్ సి విలీన విద్య. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏబి, ఆప్షన్ 3 బిసి, ఆప్షన్ 4 ఏసి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలలో విద్యను అందించడాన్ని మనము సమ్మిళిత విద్య అంటాము, సహిత విద్య అంటాము, విలీన విద్య అంటాము. అంటే ఏబిసి కూడా 3 కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27వ ప్రశ్న గమనించండి. మన దేశంలో సమ్మిళిత విద్యను ఎక్కడ ప్రస్తావించారు? ఆప్షన్ 1 2016 ఆర్పిడబ్ల్యూటి యాక్ట్, ఆప్షన్ 2 1968 జాతీయ విద్యా విధానం, ఆప్షన్ 2 1995 పీడబ్ల్యూడి యాక్ట్, ఆప్షన్ 4 1986 జాతీయ విద్యా విధానం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, మనకు సమ్మిళిత విద్యను మన దేశంలో 1986 జాతీయ విద్యా విధానంలో ప్రస్తావించడం అనేది జరిగింది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం ఇక్కడ 28వ ప్రశ్న గమనించండి. సరైన జతను గుర్తించాలి. చూడండి, ఇక్కడ ఆప్షన్ 1లో జల కాలుష్య నియంత్రణ చట్టం ఉంది. అదేవిధంగా రెండోదేమో వాయు కాలుష్య నియంత్రణ చట్టం, పక్కకు వాటి యొక్క ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎప్పుడు, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం, దానికి ఎదురుగా ఆప్షన్ ఏ 1972, 1980, 1986, 1981, 1974. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. కింద చూడండి, ఆప్షన్ 1లో 1 2B 3A 4C, ఆప్షన్ 2 1E 2D 3A 4B, ఆప్షన్ 3 1E 2D 3A 4C, ఆప్షన్ 4 1E 2B 3D 4C. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జల కాలుష్య నియంత్రణ చట్టం అనేది మనకు 1974లో ఏర్పడింది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకు వాయు కాలుష్య నియంత్రణ చట్టం ఒకసారి మనము చూసుకున్నట్లయితే 1981లో ఏర్పడడం అనేది జరిగింది, 1981లో. రైట్, చూడండి, ఇదేమో ఫస్ట్ది జల కాలుష్య నియంత్రణ చట్టం 1974, అదేవిధంగా వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981, అదేవిధంగా వన్యప్రాణుల సంరక్షణ చట్టం మనకు తెలుసు 1972, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చేసరికి 1986. మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, భారతీయ విద్యా చరిత్రలో ఈ కాలాన్ని ప్రజ్ఞావంతుల కాలంగా పేర్కొంటారు. ఆప్షన్ 1 చూడండి 1815 to 1835, ఆప్షన్ 2 1813 to 1835, ఆప్షన్ 3 1835 to 1855, ఆప్షన్ 4 1835 to 1857. దీంట్లో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకు
భారతీయ జాతీయ విద్యా చరిత్రలో మనకు ప్రజ్ఞావంతుల కాలంగా దేన్ని పేర్కొంటారంటే 1813 టు 1835 34. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే జతపరచాలి. చూడండి, వలస విద్యా విధానం ఇచ్చారు లిస్ట్ 1లో, దానికి ఎదురుగా 1813 ఇచ్చారు. చార్టర్ విధానం దానికి ఎదురుగా 1854 ఇచ్చారు. మెకాలే మినిట్స్ దానికి ఎదురుగా 1882. వుడ్స్ డిస్పచ్ 1835 ఇచ్చారు. హంటర్ కమిషన్ 1757. ఇక్కడ మీకు జతపరచాల్సి ఉంటుంది. ఇక్కడ కింద ఆప్షన్లు ఉన్నాయి చూడండి. ఆప్షన్ 1 ఏమో 1E 2A 3D 4B 5C. ఆప్షన్ 2 ఏమో 1A 2B 3D 4C 5E. ఆప్షన్ 3 ఏమో 1E 2A 3B 4D 5C. నెక్స్ట్ ఆప్షన్ 4 ఒకసారి చూసుకున్నట్లయితే 1A 2B 3C 4D 5C. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సో దీంట్లో మనము సరైన సమాధానం ఒకసారి గమనించినట్లయితే, సో వలస విద్యా విధానం అనేది ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇది 1757. చార్టర్ చట్టం మనకు తెలిసిందే 1813. మికాలే మినిట్స్ మనకు తెలిసిందే 1835. వుడ్స్ డిస్పస్ తెలుసు 1854. హంటర్ కమిషన్ 1882. అంటే 1E 1E 2A 2A 3D 3D 4B 4B 5C 5C. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేది మనకు అవుతుంది. రైట్. ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ని మీరైతే కామెంట్ చేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా ఎగ్జామ్పై మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నేను మరిన్ని మీ గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా మిగతా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పీడిఎఫ్లు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఉంది, అక్కడ నుండి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.